మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో దేవుని బిడ్డలు మీ అందరికీ కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. మత్తయి సువార్తమానము 6వ అధ్యాయము 34వ వచనము. రేపటిని గూర్చి చింతింపకుడి. ఆమేన్. ప్రతి వారు కూడా రేపటి దినము కొరకు, రాబో తరము కొరకు, మరుసటి దినము కొరకు, మరుసటి క్షణము కొరకు ప్రయాసపడుతూ పోరాడుతూ ఉంటాడు. ఈ రోజున మనం ఎలా ఉండాలంటే, ఈ రోజు వరకు మనము విశ్వాస జీవితంలో ప్రభువు రాకడ ప్రత్యక్షమైనటువంటి ఆ దినము కొరకు కనిపెట్టి ప్రార్థన చేసుకోవాలి. ఎందుకని వాక్యములో కనుక మనం గమనించినట్లయితే 33వ వచనంలో ఉంది, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. మొదట మనము దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకాలి. ఈ రోజులలో దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికేవారు కంటికి కనుమరుగైపోయి ఉన్నారు. చాలా అరుదుగా కనబడుతూ ఉంటారు. మనం ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుతామో, యేసయ్య మనకు అవసరమైనటువంటి ప్రతి అక్కర, ప్రతి ఈవియు ఏమండి దేవుని వలన సమృద్ధిగా మనకు అనుగ్రహించబడుతుంది. మన కుటుంబంలో ఏది కొరత కొదువు అనేది లేకుండా యేసయ్య సమృద్ధిగా దయచేస్తాడు. ఎప్పుడు తెలిసినా రేపటిని గూర్చి మనం చింతింపక దేవుని రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని మనం ఎప్పుడైతే వెతుకుతామో యేసయ్య మనకు తోడై ఉండి మనకు అవసరమైనటువంటి ప్రతి అక్కరలను, ప్రతి ఈవులను ఆయన మాత్రమే తీర్చగలిగిన వాడు. ఈ రోజు నీ జీవితానికి ఏం అవసరమో నా ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. రేపటి గురించి మేము చింతింపక ఈ రోజున మేము మొదట మీ రాజ్యమును, నీతిని వెతికేటువంటి కృప దయచేయండి. ఇప్పటికే నీ బిడ్డలు వెతుకుతూ ఉన్నారు, ధారాళముగా అనుగ్రహించండి. నీ బిడ్డలకు ఏది కొరత కొదువు లేకుండా సమృద్ధిని అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.